ఇగో మేము తీసుకున్న టెంట్ పక్కనే గుర్రం చూడండి, ఈ కొండ మీద ఎట్లా వేస్తుందో స్లిప్ అయ్యేటట్టే ఉంది. ఇదైతే హాయ్ గైస్, అందరికి వెరీ 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 గుడ్ మార్నింగ్. మేమైతే నిన్న అమర్నాథ్ ట్రెక్కింగ్ కంప్లీట్ చేసుకొని 16 కిలోమీటర్లు పైకి వెళ్ళి మళ్ళీ దర్శనం చేసుకొని మళ్ళీ 16 కిలోమీటర్ల కిందకి అయితే వచ్చేసినాం. ఈరోజు మేము ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నామో మీకు కాసేపట్లో మీకైతే తెలుస్తుంది. మాకు వెళ్ళడానికి ఇంకొంచెం టైం ఉందని చెప్పేసి అందరు ఇక్కడ ఫోటోషూట్ అయితే చేస్తున్నారు. ఇగో ఈ గుట్టల మధ్యలో వ్యూ చూడండి, అసలు ఎంత బాగుందో. మస్తు అంటే మస్తు అనిపిస్తుంది, ఫుల్ హ్యాపీగా ఉంది. చూస్తూనే ఉండండి. మేము ముందుకు వెళ్ళేసి అయితే మేము ఎక్కడికి వెళ్తున్నామో మీకు చూపిస్తా. కాశ్మీర్లో ఉన్న బాల్తాల్ నుంచి మేము ఒక 150 కిలోమీటర్ దూరం అయితే వచ్చేసినాం. మాకు బనియాల దగ్గర అయితే ట్రాఫిక్ జామ్ అయింది. బ్యాక్ సైడ్ కూడా చాలా దూరం వరకు ఉంది, ముందు వరకు కూడా ఎక్కువనే ఉంది. మాకు ఇక్కడ కొంచెం కాసేపు లేట్ అవుతుందని చెప్పేసరికి ముందు లంగర్ ఉందని చెప్తే మేము ముందు వరకు నడుచుకుంటూ వెళ్ళి అక్కడైతే మేము లంచ్ అయితే చేస్తున్నాం. ఇది క్లియర్ అయ్యేసరికి టైం అవుతుంది. మేము చెప్పినాం కదా గైస్, మేము అక్కడి నుంచి అయితే బాల్టాల్ నుంచి మేము బస్ ఎక్కేసి కొంచెం ఒక 150 కిలోమీటర్స్ అయితే వచ్చేసినాం. మేము వెళ్తున్నది అయితే జమ్మూలో ఉన్న వైష్ణవిదేవి టెంపుల్ దగ్గరికి. ఇగో ఇక్కడ బండారు ఉంటాయి, ఇక్కడ లంగర్లు ఉంటాయి తినడానికి. ఇండియన్ ఆర్మీ వాళ్ళు ఆపితే ఇగో ఇక్కడ తినడానికి మేమైతే ఆగిన 150 కిలోమీటర్స్ అయితే వచ్చేసినాం. ఇంకొక 150 కిలోమీటర్స్ మాత్రమే ఉంది. ఇగో ఇక్కడ బండారు చూడండి, ఎంత మంది వచ్చినా గానీ ఇప్పుడు దగ్గర మీకు ఇంతకుముందు చూపించిన ట్రాఫిక్ జామ్ మొత్తం అందరు ఆగేసి ఇగో ఇక్కడనే తిన్నారు. నేను ట్రాఫిక్ జామ్ అయింది అనుకున్నా, యాక్చువల్గా అయితే అది ట్రాఫిక్ జామ్ కాదు. అందరు ఇగో తినడానికి ఆపిరు. వెదర్ కూడా మొత్తం చేంజ్ అవుతుంది, మేము కూడా ఫాస్ట్గా వెళ్ళిపోవాలి. ఓకే గైస్, మేమైతే ఇంకా ముందుకు వెళ్తాం. వెళ్ళేసరికి ఇంకెంతసేపు అవుతుందో ఏమో. ఇగో మా బ్యాచ్ అందరూ వెళ్ళిపోయారు, మేము 2-3 ఉన్నాం. ఆయన ఇగో మేము తిన్న లంగర్లు ఇవి. ఇక్కడ అందరికి ఎంతమంది వచ్చినా కానీ మొత్తం ఫుడ్ మొత్తం ఫ్రీనే. ఇప్పుడు మేము వచ్చిన వాళ్ళందరూ ఎన్ని బస్సులు అయితే ఆగినాయి అందరు ఇగో ఇక్కడనే తిన్నారు. ఇగో చుట్టూ రౌండ్గా ఉన్నాయి చూడండి. అగో అక్కడ లాస్ట్ వరకు ఎంతమంది వచ్చారు అంతమంది ఇక్కడనే తిన్నారు. మేము కూడా ఇప్పుడు తినేసి మేము వెళ్తున్నాం మేము బస్ దగ్గరికి. మేమైతే బనియాల్లో ఇగో లంచ్ చేసి ఇగో ఇప్పుడే బస్ ఎక్కి అందరు కూర్చున్నారు. ఇక నేను అందరినీ వీడియో కవర్ చేసుకుంటా నేనైతే లోపలికి వెళ్తున్నా. మా బ్యాచ్ అందరు వెళ్ళిపోయారు, నేనే లాస్ట్ ఉన్నా. ప్రతిసారి వీడియో తీసుకుంటా నేనే లాస్ట్ ఉంటున్నా. ఇంకో జమ్మూ కొండలోకి అయితే వచ్చేసినాం. మేము కొండలలో నుంచి వెళ్తున్నాం. ఇంకో చూడండి, ఇటు రైట్ సైడ్ ఏమో మొత్తం కొండలు, ఇటు సైడ్ ఏమో పెద్ద లోయ. ఇంకా మీకు కింద టర్నింగ్ లా కనిపిస్తుంది. ఇక్కడ నుంచి అయితే అంత క్లారిటీగా కనిపించదు. మీరు చూస్తారు కదా, ఈ రోడ్ పక్కనే ఉన్నది మొత్తం లోయ. అది మనుషులు నడుచుకుంటూ వచ్చే దాని పక్కది. అక్కడి నుంచి కూడా ఇప్పుడు ఒక బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ అవుతుంది. జలపాతం. ఇగో మేము జమ్మూ కొండ పక్క నుంచి వెళ్తున్నాము. ఇగో ఒకసారి చూడండి, ఇగో పైకి ఎక్కడో ఉంది మబ్బుల్లోకి, కానీ ఇగో మేము దాని పక్కనే ఉన్నాయి రోడ్, చిన్న రోడ్ పై నుంచి వెళ్తున్నాం. మొత్తం రావడం పోవడం మొత్తం ఇదే రూట్లో అయితే జరుగుతుంది. కానీ ఎంతన్నా కానీ ఈ రూట్ అయితే చాలా అంటే చాలా డేంజర్ ఇది. ఎందుకంటే ఒక్కోసారి పైనుంచి రాళ్ళు కూడా పడతాయి, మస్తు సార్లు పడ్డాయి కూడా. కానీ నేను ఇదే రూట్లో బైక్ వేసుకొని ఒక్కడనే వచ్చిన, మస్తు ఉంటుంది. కానీ ఎంతైనా కొంచెం డేంజర్ ఈ రూటు, రిస్క్ కూడా. పైన కొండలు చూడండి ఎంత హైట్లో ఉన్నాయో. బాబా ఎక్కడో మబ్బులలో ఉన్నాయి. కానీ వర్షాకాలంలో మాత్రం ఫుల్ డేంజర్ ఈ రూట్ మాత్రం. ఎందుకంటే పైనుంచి వర్షానికి రాళ్ళు కింద పడే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఈ రూట్లో ఎవరైనా రావాలనుకుంటే ఓన్లీ ఎండాకాలంలోనే రండి ఫ్రెండ్స్. వర్షాకాలంలో మాత్రం అస్సలు ట్రై చేయకండి. ఎందుకంటే ఎంత రిస్క్ అంటే అంత రిస్క్ ఈ రూటు. ఇగో కనిపిస్తుంది కదా ఆల్రెడీ, చూస్తారు కదా ఒక్కసారి రూటు. దీంట్లో అంత క్లారిటీగా ఏం కనిపిస్తలేదు, కానీ నేను బస్సులో విండో నుంచి తీస్తున్నా కాబట్టి మొత్తం ఓన్లీ సగం నుంచే కనిపిస్తుంది. ఇంకా అవతల సైడ్ అయితే ఈ సైడ్ కొండ, అవతల సైడ్ ఏమో లోయ, దాని పక్కనే రోడ్డు. మీకు లోయ సైడ్ కూడా చూపిస్తా ఎంత లోపట్టుకుంటుందో. ఇంకా అవతలకి వెళ్ళి చూపిస్తా, ఆగండి. ఈ టర్నింగ్ దాటంగానే వెళ్తా. చూసిరు కదా ఎట్లుందో టర్నింగ్.
ముందుకు వెళ్ళేసి మీకు అవతల సైడ్ చూపిస్తా చూడండి. అన్ని కొండల మధ్యలో వ్యూ మాత్రం అదిరిపోతుంది. వీళ్ళ ఇల్లులు చూడండి ఒక్కసారి ఎంత కిందికి ఉన్నాయో. పచ్చని గుట్ట మధ్యలో ఇల్లులు సూపర్గా కనిపిస్తుంది. ఎంతో వాళ్ళ పొల్యూషన్ లేదు, ఏ టెన్షన్ లేదు, ఎంత హ్యాపీగా ఉంటుందో. గ్రీనరీ అంత పచ్చని పొలం. ఇగో ఇప్పుడు ముందు కనిపిస్తున్న సొరంగం లోపలికి ఒక పైన కనిపిస్తుంది కదా గుట్ట, ఆ గుట్ట మధ్యలో సొరంగం ఉంది. ఇప్పుడు ఆ సొరంగం లోపలికి అయితే వెళ్తుంది బస్సు. ఎన్ని కిలోమీటర్లు ఉంటుందో మీకు నేను కొండ నుంచి బయటికి వెళ్ళిన తర్వాత మీకైతే చూపిస్తా. ఇగో ఎంటర్ అవుతుంది ఇప్పుడే. ఇగో చూసుకోండి, ఎంటర్ అయిపోయినాం. ఇగో మేము కొండ నుంచి లోపల నుంచి బయటకు అయితే వచ్చేసినాం. ఇక్కడ కింద ఎక్కడి నుంచో మళ్ళీ కొండ పైకి అయితే ఎక్కేసినాం. వెదర్ మొత్తం చేంజ్ అయిపోయింది. చిన్నగా చినుకులు కూడా స్టార్ట్ అయినాయి, మళ్ళీ తగ్గింది. కొంచెం ముందు వరకు వచ్చిన తర్వాత వెదర్ మాత్రం ఒక రేంజ్లో ఉంది. ఎంత బాగుందంటే అంత బాగుంది వెదరు. ఇంకా చూడండి, ఇంకా ముందుకు వెళ్ళే కొద్దీ ఈ లోయ పక్క నుంచి వెళ్తున్నాం. చల్లని గాలి వస్తుంది. ఎంత హాయిగా ఉందంటే మాకు ఈ కూల్ వెదర్లో తిరుగుతుంటే ఎంతో సుఖంగా అనిపిస్తుంది. మేము కాశ్మీర్ నుంచి జమ్మూలకు అయితే వచ్చేసినాం, వైష్ణవిదేవి టెంపుల్ దగ్గరికి. రేపు పొద్దున్నే మళ్ళీ మేము ట్రెక్కింగ్ అయితే స్టార్ట్ చేస్తాం. నిన్ననే 32 కిలోమీటర్లు నడిచినాం. మళ్ళీ రేపు వైష్ణవిదేవి టెంపుల్లో కూడా ట్రెక్కింగ్ ఉంటుంది. ఇంకా ఈరోజు అయితే మా డే 7 కూడా కంప్లీట్ అయితే అయిపోయింది. ఇంకా డే 8 అయితే ఎట్లుంటుందో మెయిన్గా అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇగో ఇక్కడ నుంచి మాట్లాడుతున్నా బస్సు లాస్ట్ విండో సీట్ నుంచి. మా వాళ్ళందరూ బిజీగా ఉన్నారు. ఇగో ఇక్కడ వచ్చేసినామని. ఓకే, మా వాళ్ళు అయితే బస్ దిగంగానే ఇగో రూమ్స్ కోసం అయితే బిజీగా మాట్లాడుతున్నారు అందరూ. ఇగో ఇక్కడ బయట, ఎందుకంటే రేపు ఈ లగేజ్ అన్నీ ఇగో ఇక్కడ కనిపిస్తున్న లగేజ్ మొత్తం పెట్టి మళ్ళీ మేము దర్శనం చేసుకొని మళ్ళీ రిటర్న్ రావాలి కదా. దాని కొరకనే రూమ్ అయితే మాకు పక్కా కావాలని చెప్పేసి అందరూ డిస్కషన్ చేస్తున్నారు వాళ్ళతోన. ఓకే గైస్, మేమైతే ఇంకా రేపు పొద్దున్న ట్రెక్కింగ్ వీడియో అయితే సూపర్గా ఉంటుంది. లేట్ చేయకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అందరితో పాటు నేను కూడా ఇక్కడే ఉన్నా. ఓకే గైస్.